కాళేశ్వరం కమిషన్ కు కేబినెట్ మినిట్స్ వివరాలు చేరాయి. ప్రభుత్వ నివేదికలు కీలక అంశాలను పొందుపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని కేబినెట్ లో ఎప్పుడు చర్చించలేదని నివేదిక చెబుతోంది. పరిపాలనా అనుమతితోనే మేడిగడ్డ నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తోంది. పనులు స్టార్ట్ అయ్యే వరకు డీపీఆర్ కూడా లేదని ప్రభుత్వం చెబుతోంది. మహారాష్ట్రతో చర్చలకు ముందే మేడిగడ్డలో బ్యారేజీ నిర్మాణానికి రిపోర్ట్ తయారు చేయాలని వాప్కోస్ కు బాధ్యతలు అప్పగించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చిన ఏడాది తర్వాత 2017లో మంత్రివర్గ సమావేశంలో దానిపై చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి 2016 మార్చి 1వ తేదీనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. అంతేకాదు కాళేశ్వరంలో అత్యాధునిక టెక్నాలజీకి చెందిన సీకెంట్ ఫైల్స్ మాయమయ్యాయి. సీకెంట్ ఫైల్స్ కు ఇచ్చిన అనుమతుల వివరాలను కూడా కమిషన్ అడిగింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కేబినెట్ లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎప్పుడు మీటింగ్ జరగలేదు అనేది అయితే ఈ నివేదిక చెబుతుంది. తర్వాత ఈ కేసుకి సంబంధించి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్నటువంటి కాళేశ్వరం కమిషన్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ వివరాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఇటీవల కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ కమిషన్కు పూర్తి స్థాయిలో నివేదిక అందించింది. ఈ నివేదికకు సంబంధించి కూడా కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా కేబినెట్లో చర్చించకుండానే పరిపాలన అనుమతులు ఇచ్చి కూడా ప్రాజెక్టు కొనసాగించారు. డిపిఆర్ సిద్ధం చేయడానికి ముందే దాదాపుగా ప్రాజెక్టు సగభాగం పూర్తయిందన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వ నివేదిక. దీంట్లో కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా బ్యారేజీ నిర్మాణం కేవలం పాలనా అనుమతులతోటే ప్రారంభించారన్న విషయాన్ని చాలా స్పష్టం చేసింది. ఇక పనులు మొదలయ్యే సమయానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్ కూడా సిద్ధం కాలేదన్న విషయాన్ని కూడా ఈ యొక్క నివేదికలో ప్రభుత్వం పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మహారాష్ట్రతో చర్చలకు ముందే అంటే ఏదైతే కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణకు హాజరైన నేపథ్యంలో కూడా మహారాష్ట్ర అభ్యంతరాల మేరకే ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి కూడా అక్కడి నుంచి తుమ్మడహెట్టి నుంచి కూడా మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చామని చెప్పారు. కానీ ఇక్కడ చూసినట్టయితే మహారాష్ట్ర చర్చలకు ముందే ఏదైతే వాప్కోస్ అనేటువంటి సంస్థకు సంబంధించి కూడా అక్కడ నివేదిక సమర్పించాలని కూడా చెప్పినటువంటి సందర్భం, అక్కడ ఆదేశాలు జారీ చేసినటువంటి వివరాలు కూడా ఈ యొక్క ప్రాజెక్టు నివేదికలు పెరుగుతుంది. ఇంకా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు ఇచ్చినటువంటి ఏడాది తర్వాత 2016 ఫిబ్రవరిలోనే ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ 2017లో జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో మాత్రమే చర్చకు పెట్టారన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఎలాంటి క్యాబినెట్లో చర్చ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 2016 ఫిబ్రవరిలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా కూడా ఇలా పేర్కోవడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా కేవలం మొత్తం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నివేదికలు అందిన తర్వాత కూడా మహారాష్ట్రతో ఎలాంటి చర్చలు జరగక ముందుగానే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ముందుకెళ్ళిందన్న విషయాన్ని తాజా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గుర్తించింది. ఎందుకంటే క్యాబినెట్ మినిట్స్ సంబంధించి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చాలా పూర్తిగా ముఖ్యమంత్రి ఎవరున్నా, ప్రభుత్వాలు ఏమున్నా క్యాబినెట్లో జరిగేటువంటి ప్రతి చర్చకు సంబంధించి కూడా ఒక రికార్డు రూపంలో ఉంటుంది. కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయినా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి క్యాబినెట్ మినిట్స్ అన్ని కూడా చూసే అవకాశం ఉంటుంది, అధికారులతో తెప్పించుకొని చదివే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయో ఖచ్చితంగా కూడా అక్కడ చాలా స్పష్టంగా రికార్డు రూపంలో ఉంటాయి. కాబట్టి ఈరోజు కాళేశ్వరం కమిషన్ గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలు మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు అక్కడ జరిగినటువంటి ఏ టెక్నికల్ అంశాలకు సంబంధించిన నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి ఎస్టిమేషన్ల పెంపు విషయంలో కావచ్చు, డిజైన్ల మార్పు విషయంలో కావచ్చు, పూర్తిగా క్యాబినెట్లో చర్చించి డిసైడ్ చేశారా, నిర్ణయం తీసుకున్నారా, అవి మినిట్స్ రూపంలో రికార్డులో ఉన్నాయా లేవా అన్న విషయాన్ని కాళేశ్వరం కమిషన్ కోరినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే సమర్పించింది. ఇక మరో కీలక అంశం సంబంధించి కూడా కాళేశ్వరం పిల్లల నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సీకెంట్ ఫైల్స్ అనేటువంటి టెక్నాలజీ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇప్పటివరకు ఎవరు ఏ దేశం కూడా వాడినటువంటి, భారతదేశంలో ఎక్కడ కూడా వాడినటువంటి ఆ సీకెంట్స్ ఫైల్స్ అనేటువంటి టెక్నాలజీకి సంబంధించి కూడా ఆ ఫైళ్ళన్నీ కూడా మాయమయ్యాయని తాజాగా గుర్తించడం జరిగింది. మరి ఆ ఫైల్స్ ఎవరు మాయం చేశారు, వివిధ శాఖల్లో పనిచేసినటువంటి అధికారులు రిటైర్మెంట్ అయ్యారు,
కొంతమంది అక్కడి నుంచి బదిలీ అయ్యారు. కానీ ఆ ఫైల్స్ మాయం చేసినటువంటి అంశానికి సంబంధించి కూడా ఆ సీక్వెన్స్ ఫైల్స్ అనే టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పిల్లర్ల కుంగుబాటుకు ఏదైతే పిల్లర్ల కింది భాగంలో పెద్ద అగాధం ఏర్పడటానికి మేడిగడ్డ కుంగిపోవడానికి ప్రధాన కారణం ఈ టెక్నాలజీ సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇప్పటిదాకా కూడా ఆ ఫైల్స్ సంబంధించి సెక్రటరియట్లో లభ్యం కాలేదని ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రభుత్వం చెప్పారు. త్వరితగతిన ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో వెతకాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటికైతే పూర్తిగా ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదికతో పాటు విజిలెన్స్ నివేదికలు కూడా ప్రభుత్వానికి అందాయి. ఇక కాళేశ్వరం కమిషన్కి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా కాళేశ్వరం కమిషన్ త్వరలోనే ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించబోతోంది. ఆ తర్వాత ఈ 3 నివేదికల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎస్టిమేషన్లు ఎలా పెంచారు, మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లు ఎలా మార్చారన్న పైన విచారణకు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేకపోలేదు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు.